అనగనగా గోదావరి నదీ తీరాన అర్జునుడు అనే సంపన్న యువకుడు ఉండేవాడు. అతను చాలా గారాభంగా పెరిగినందున అర్జునుడికి ఏ విధంగానూ కష్టపడటం ఇష్టం ఉండేది కాదు. చివరికి గురువు వద్ద క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయటం కూడా ఇష్టం లేకపోవటం చేత అతనికి చదువు కూడా అంతగా అబ్బలేదు. ఆస్తిపాస్తులు దండిగా ఉన్నాయి కనుక తల్లిదండ్రులు కూడా అతన్ని నిర్బంధించక యథేచ్ఛగా వదిలేసేవారు. అలా ఒకరోజు అర్జునుడు తల్లి సుమిత్ర వద్దకు వచ్చి, అమ్మా, మనం ఈ పల్లెటూరులో ఎందుకుంటున్నాం? నాకు వ్యాపారం చేయాలని ఉందమ్మా. కాని మనం ఇక్కడ ఉంటే నేను వ్యాపారం ఎలా చేయను? అందుకే నాకు నగరం వెళ్లాలని ఉంది. అబ్బా, ఇంతకాలానికి ఎంత మంచి విషయం చెప్పావురా. నీ అంతట నువ్వే వచ్చి నేనెదుగుతాను అంటే నేను వద్దంటానా? తెలుసమ్మా నీ గురించి నాకు. కానీ ఈ విషయంలో నాన్నని ఒప్పించడం ఎలాగో నాకు అర్థం కావటం లేదు. అదేమిట్రా అలా మాట్లాడతావు? నువ్వు బాగుపడతాను అంటే ఆయన మాత్రం ఎందుకు కాదంటారు చెప్పు. కాని నువ్వు నగరం వెళితే వెళ్ళావు గాని మమ్మల్ని మాత్రం విడిచిపెట్టకురా. మిమ్మల్ని ఎలా వదిలేస్తానమ్మా? అందుకే కదా దానికి ఒక ఉపాయం ఆలోచించాను. అవునా? ఏమిట్రా అది? మరేం లేదమ్మా, నేను ఎలాగూ నగరంలో స్థిరపడదాం అనుకుంటున్నాను కదా. అందుకే ఇక్కడ ఉన్న మన ఆస్తులన్నీ అమ్మేసి ఆ డబ్బుతో మనం నగరంలో కొత్తవి కొనుక్కుందాం. అప్పుడు ఎలాగూ మీరు నాతోనే ఉంటారు కదా. అమ్మో, ఇక్కడ ఆస్తులు అమ్మడానికి మీ నాన్నగారు ఒప్పుకుంటారా? నువ్వొక్కసారి అడిగి చూడమ్మా. నీ మాట ఆయన కాదు అనరు కదా. ఈ కొడుకు కోసం ఆ మాత్రం చేయలేవా ఏంటి నువ్వు? సరేలే, నేనడిగి చూస్తా. కాని ఆయన ఒప్పుకుంటారనే నమ్మకం మాత్రం నాకు లేదురా అని భర్త ధర్మరాజు దగ్గరకొచ్చి కొడుకు వ్యాపారం సంగతి చెప్పి ఏదో విధంగా అతన్ని ఒప్పిస్తుంది సుమిత్ర. దాంతో తమకా ఊళ్ళో ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసి ఆ డబ్బుతో నగరంలో ఒక ఇల్లు కొని తల్లిదండ్రులతో సహా నగరానికి చేరుకుంటాడు అర్జునుడు. నేననుకున్నట్టుగా ఇప్పుడు ఈ నగరంలో నాకొక ఇల్లుంది. ఇక ఎలాగూ అమ్మా నాన్న నాతోనే ఉన్నారు కాబట్టి ఇక మిగిలిన డబ్బులతో నేను వ్యాపారానికి కావలసిన సరుకులన్నీ కొనుగోలు చేసి వెంటనే ఇక్కడే వ్యాపారం మొదలు పెడతాను అని అనుకుని మిగిలిన మొత్తం డబ్బులతో కొత్త వ్యాపారానికి అవసరమైన బోలెడంత సరుకు కూడా కొనుగోలు చేసి మరుసటి రోజే వ్యాపారం ప్రారంభిద్దామని వాటిని ఇంట్లో పెడతాడు అర్జునుడు. కాని దురదృష్టవశాత్తు ఆ రాత్రి అతను ఇంట్లో లేని సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఇంటికి నిప్పంటుకుని అతని తల్లిదండ్రులతో సహా ఆ ఇల్లు పూర్తిగా కాలిపోతుంది. అది చూసి, అయ్యో అయ్యో అయ్యో, నేను ఒకటనుకుంటే ఆ దేవుడు మరొకటి తెలిచాడు. నా తల్లిదండ్రులు ఆ గ్రామంలోనే ఉండి ఉంటే నేడు సుఖంగా ఉండేవారేమో. అనవసరంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కూడా తీసేశాను. ఇక వ్యాపార నిమిత్తం కొన్న సరుకు కూడా బూడిదైపోయింది. ఈ రోజుతో నాకున్న ఆస్తి మొత్తం ఈ అగ్నికి ఆహుతైపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి అని విలవిలా ఏడుస్తాడు అర్జునుడు. అలా మొత్తానికి సంపన్నుడైన అర్జునుడికి ఆ రోజు బూడిద, కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. అడుక్కు తినటం తప్ప మరొక బతుకు తెరువు లేదు. ఏం లేకపోయినా మానాభిమానాలు పుష్కలంగా ఉన్నాయతనికి. దాంతో తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నేను బ్రతికి ఉండడం వృధా. నా వల్ల ఇక్కడ ఎవరికీ ఉపయోగం లేదు. అందుకే నేను ఇప్పుడే ఏదైనా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అని నిర్ణయించుకుని వెంటనే అక్కడ్నుండి బయలుదేరి ఆ అర్ధరాత్రి వేళ ఒక నది ఒడ్డుకు చేరుకుని అందులో దూకడానికి సిద్ధమవుతూ ఉండగా అతనికి ఆ చీకట్లో ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది. ఎవరు నాయనా నువ్వు? ఈ నది ఒడ్డున ఒంటరిగా ఏం చేయబోతున్నావు? ఇలా రా నాయనా అనే మాట వినపడుతుంది. దాంతో అతను అటువైపు తిరిగి చూడగా అక్కడొక చెట్టు కింద ఒక తపస్వి కూర్చుని ఉంటాడు. దాంతో అర్జునుడు తన ప్రయత్నం విరమించుకుని ఆ చెట్టు వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి ఇలా అడుగుతాడు, ఎవరు స్వామి మీరు? ఇలా చీకట్లో ఒంటరిగా కూర్చున్నారు? నేనెవరో చెబుతాను గాని ముందు నువ్వెవరు నాయనా? అసలు ఇక్కడికి ఎందుకొచ్చావో చెప్పు అని అడిగేసరికి అర్జునుడు తనలో వస్తున్న బాధను ఆపుకుంటూ జరిగింది మొత్తం ఆయనకి వివరిస్తాడు. అంతా విన్న ఆ ముని ఇలా అంటాడు, అంటే విధి నీతో ఆడిన ఆటకు నీ ఓటమిని ఒప్పుకుని నీ జీవితాన్ని ముగిద్దామని వచ్చావన్నమాట. కాని ఇక్కడ నువ్వు చనిపోతున్నది బ్రతకలేక కాదు, అసలు ఎలా బ్రతకాలో తెలియక అని అనడంతో విస్తుపోయిన అర్జునుడు ఆయనతో ఇలా అంటాడు, అదేంటి స్వామి, నా ప్రాణం తీసుకునే అధికారం కూడా నాకు లేదా? అసలు ఎందువల్ల స్వామి? చెబుతాన్నాయన. నీకు పూర్తిగా ఇంకా 60 ఏళ్ల ప్రాయం రాసిపెట్టి ఉంది. అంటే నీకు 100 ఏళ్లు నిండేదాకా మృత్యుదేవత నీకేసి కన్నెత్తి కూడా చూడలేదు. కాబట్టి నీ ప్రయత్నాన్ని విరమించుకో
అని ఆ ముని అనగానే ఆ మాట విని సంతోషించటానికి బదులు అర్జునుడు ఆందోళన చెంది ఇలా అంటాడు. నాకు ఈ పూట ఎలా గడపాలో తెలియటం లేదు స్వామి. ఇక ఈ పాడు జీవితాన్ని నేను 100 ఏళ్లు ఎలా గడపను? నా జీవితం నాకు నరకప్రాయంగా ఉంది. అంటే ఇంకా 100 ఏళ్ల పాటు ఈ దీర్ఘమైన నరకప్రాయమైన జీవితాన్ని అనుభవించక తప్పదా స్వామి? అని ఆ మునిని అడుగుతాడు అర్జునుడు. దాంతో ముని కొంచెంసేపు ఆలోచించి, అంటే ధనం లేకుండా నువ్వు బ్రతకలేవన్నమాట. అయితే నీకు ధనార్జన చేసే ఒక ఉపాయం చెబుతాను. ఇప్పుడు నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం పఠించి చనిపోయిన వారికి నీ ఆయుష్ను నువ్వు నీకు తోచినంత దానం చేస్తే వాళ్ళు అంతకాలం మళ్లీ బతుకుతారు. ఇలా నీ పూర్ణ ఆయుష్ను కొంత నువ్వు ఇతరులకు కొంత డబ్బుకు విక్రయించావంటే నీకు పుష్కలంగా ధనం దొరుకుతుంది నాయనా. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు దానం చేసిన ఆయువు నీ 100 ఏళ్ల ఆయుష్ నుండి తరిగిపోతూ ఉంటుంది. అలాంటి వరం నిజంగా ఉంటే నాకు ప్రసాదించండి స్వామి. ఎందుకంటే సంపద లేని ఈ దీర్ఘాయువు కంటే కొంతకాలం బ్రతికిన సిరి సంపదల మధ్య బ్రతకటం మేలు. దయచేసి ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించండి స్వామి అని వేడుకుంటాడు అర్జునుడు. దాంతో ఆ ముని అనుగ్రహంతో ఆ ముని వద్ద మంత్రోపదేశం పొంది ప్రాణ విక్రయం చేసుకుని బ్రతకటానికి అక్కడ్నుండి బయలుదేరతాడు. తెల్లవారేసరికి అతను ఒక గ్రామం చేరుకుంటాడు. ఆ గ్రామంలోని ధనికుడి ఇంటి ముందు జనం పోగై ఉంటారు. దాంతో అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్లి ఇలా అడుగుతాడు అర్జునుడు. ఏమైందిక్కడ? ఎందుకు మీరంతా గుమిగుడున్నారు? అయ్యా, మా జమీందారు గారు రాత్రి గుండె నొప్పితో చనిపోయారయ్యా. దాంతో మా ఊరంతా దుఃఖ సాగరంలో మునిగిపోయిందయ్యా. అదిగో అక్కడున్నారే, ఆరే మా జమీందారు గారు అబ్బాయి రుద్రంగోరు అని చెప్పగానే అర్జునుడు నేరుగా రుద్రం దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. నా పేరు అర్జునుడండి. మీరు నాకు తగిన సొమ్ములు చెల్లించినట్లయితే మీ తండ్రి గారిని నేను వెంటనే బ్రతికించగలను అని అనడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. చాలా మంది అతని మాటలు నమ్మరు. దాంతో రుద్రం ఇలా అంటాడు. ఎవరు నువ్వు? చనిపోయిన మా తండ్రి గారిని నువ్వెలా బతికించగలవు? డబ్బుల కోసం నాటకాలాడుతున్నావా ఏంటి? కాదు, మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఖచ్చితంగా నేను మీ తండ్రి గారిని బ్రతికించగలను. మీరు ముందుగా నాకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు. ఆయన లేచి కూర్చున్న తర్వాతే నాకు మీరు డబ్బులివ్వచ్చు. ఒకవేళ నేను ఆయన్ని బతికించలేకపోతే మీకొచ్చే నష్టమేం లేదు కదా. అయితే ఆయన్ని నేను బ్రతికిస్తే మీరు నాకు ఎంత ధనం ఇస్తారో ఇప్పుడే చెప్పండి. అలా అయితేనే ఆయన్ని నేను బ్రతికిస్తాను అని అంటాడు అర్జునుడు. దాంతో రుద్రానికి ఎక్కడో ఆశ కలిగి ఇలా అంటాడు. సరే, అయితే నేను నీకు 1,00,000 వరహాలిస్తాను. చేతనైతే నువ్వు మా తండ్రి గారిని బతికించు, లేకపోతే మాత్రం నీ అంతు చూస్తాను అని అనగానే అర్జునుడు ఒక పాత్రలో నీరు పట్టుకుని ఆ శవం ప్రక్కన కూర్చుని మంత్రం చదువుతూ చనిపోయిన వ్యక్తికి తన ఆయుష్ నుంచి 1 సంవత్సరం ధారపోస్తాడు. అతని చేతిపై నీరు పడగానే ఆ శవం కదులుతుంది. కొద్దిసేపట్లోనే ఆ జమీందారు లేచి కూర్చుంటాడు. చూడండి, మీ తండ్రి గారు బ్రతికారు, లేచి కూర్చున్నారు. ఇక మీరు నాకు ఇస్తాను అని చెప్పిన ఆ 1,00,000 వరహాలు ఇప్పించండి. నేను వెళ్ళాలి. నీవు నిజంగా దేవుడివయ్యా, నీకు చాలా మహిమలున్నాయి అంటూ రుద్రం అతన్ని పొగడ్తలతో ముంచెత్తి అతనికి ఇస్తానన్న ధనం ఇవ్వటమే కాక బట్టలు, వస్తువులు, వాహనాలు ఇచ్చి దేవుణ్ణి పూజించినట్టు పూజిస్తాడు. సరే, చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను. నాకు సెలవిప్పించండి అని అక్కడ్నుండి బయల్దేరి అర్జునుడు తిరిగి నగరం చేరుంటాడు. అలా ఆ నోట ఈ నోట అతని కీర్తి అతి త్వరలోనే చాలా దూరం పాకుతుంది. అతని ఇంటికి రోజూ బళ్లమీద శవాలు వచ్చేవి. అలా అర్జునుడు ప్రాణ వ్యాపారం జోరుగా సాగేది. రోజురోజుకి అతనిపై కనకవర్షం కురిసేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక పేద తల్లి తన కొడుకు మరణిస్తే తీసుకువస్తుంది. బాబు, నా కొడుకు చాలా చిన్న వయసులో చనిపోయాడు. ఎలాగైనా బ్రతికించు నాయనా. బ్రతికిస్తానమ్మా. మరి నాకెంతిస్తావు? ముందు నీ దగ్గర ఎంతుందో చెప్పు. మేము చాలా బీదవాళ్ళం నాయనా. డబ్బు ఇవ్వలేవు. నీకు ఇవ్వడానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అయితే నేను నీ కొడుకును బ్రతికించలేను. నన్ను క్షమించు. డబ్బు ఇవ్వలేని వారిని నేను బ్రతికించలేను. ఇక మీరెళ్ళొచ్చు అని మానవత్వం మరిచి కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న అర్జునుడు అతి త్వరలోనే కోటీశ్వరుడవుతాడు. రోజురోజుకి అతని ఖ్యాతి పెరుగుతుంది. కాని తనలో మార్పేమీ లేదు. డబ్బు కోసం మాత్రమే ప్రాణాన్ని విక్రయిస్తూ తన మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఒకరోజు అతనికి పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. ఇంత సంపదలు సంపాదించాను, కాని ఏం లాభం? నాకంటూ సొంతవారు ఎవరైనా ఉండాలి కదా. అందుకే
ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే బావుంటుంది. అలా అనుకున్న అర్జునుడు తగిన కన్యను చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. కాని పెళ్లైన కొద్ది రోజులకే అతని భార్య తీవ్రమైన జ్వరంతో అస్వస్థతకు గురై మరణానికి చేరువవుతుంది. కాని అర్జునుడు భార్య ప్రాణాలు పోతున్నా తన ఆయుష్లోంచి ఒక్కరోజు కూడా ఆమెకు దానం చెయ్యడు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి తిరిగి వస్తాడు. దీన్ని చూసిన ప్రజలు గుసగుసలాడుకుంటారు. ఎంత ఆశ్చర్యం! ఈ అర్జునుడు ఊరి వారందరికీ ప్రాణదానం చేశాడు, కాని తన భార్య ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయాడు. అతనికి అసలు శక్తులన్నీ పోయినట్లున్నాయి. అంతవరకు చేసే వ్యాపారాన్ని మానేసినట్టున్నాడు. అందుకే ఇప్పుడు ఎవరికీ ప్రాణం ఇవ్వలేకపోతున్నాడు. అతని వద్దకు వెళ్లడం వృధా. అలా పుకార్లు వ్యాపించడంతో అర్జునుడు దగ్గరికి ఎవ్వరూ రావడం మానేస్తారు. కనీసం మరణించిన వారిని తీసుకురావడాన్ని కూడా ఆపేస్తారు. కొద్ది రోజుల్లోనే అతను పూర్తిగా ఒంటరిగా మారిపోతాడు. కాలం గడుస్తుంది. అతను 80 ఏళ్ల వయసు నిండే వరకు నిశ్చింతగా బ్రతుకుతాడు. కాని వృద్ధాప్యంలో ఒంటరితనం అతన్ని తినేస్తుంది. సంపదున్నా తనతో అనుభవించేవారెవరూ లేకుండా పోతారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఒకరోజు అతను నది ఒడ్డున కూర్చుని గతాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. నేను ఎన్ని కోట్లు సంపాదించాను, చివరకు నా జీవితంలో ఒక్కరు కూడా నాతో లేరు. ఎవరికోసం సంపాదించాను ఇదంతా? నా భార్యకు నా ఆయుష్ ఇచ్చి ఉంటే నేడు ఆమె నా వెన్నంటే ఉండేది. కాని మానవత్వాన్ని మరిచి డబ్బును మాత్రమే భద్రం చేసుకున్నాను. ఆ డబ్బు నాకేం చేసింది? నా చివరి రోజుల్లో కూడా ఒంటరిగా వదిలేసింది. అది గమనించిన ఒక ముని అతన్ని దగ్గరకు తీసుకుని ఇలా అంటాడు. నాయనా, నువ్వు నీ జీవితంలో నీకున్న శక్తితో ఎవరెవరినో బ్రతికించి నీ భార్యను మాత్రం ఎందుకు బ్రతికించలేదు? ఆమెను నువ్వు బ్రతికించడం వల్ల ఆ రోజు నువ్వు నీకు డబ్బు రాదు అనుకున్నావా? లేక ఆమె మీద ప్రేమ లేకపోయిందా? అలా నీ ప్రాణ వ్యాపారం నిలిపేయటానికి నీ భార్య మరణాన్ని ఓ అమూల్యమైన అవకాశంగా వాడుకున్నావా అని అడుగుతాడు అతను. దాంతో అర్జునుడు తనలో తానే పశ్చాత్తాపపడుతూ ఇలా అంటాడు. స్వామి, ఆ రోజు నేను కేవలం వ్యాపారం మాత్రమే చేశాను. అప్పుడున్న నా పరిస్థితి ప్రేమ కంటే నాకు డబ్బు ముఖ్యం. ఇక అలా వచ్చిన సంపద నా జీవితాన్ని నాశనం చేసింది. కాని అప్పటికే నేను చాలా ఊబిలో కూరుకుపోయాను. దాని నుండి బయటపడటానికి, అలాగే నా మిగిలిన జీవితాన్ని గడపటానికి నా భార్య మరణం నాకొక సులభమైన మార్గంగా కనిపించింది. కాని చివరకు అదే నా అపకీర్తికి కారణమైంది. చివరికి నా వారిని కూడా కాదు అని నేను సంపాదించిన డబ్బు నేడు ఎందుకు పనికిరాని సంపదగా మిగిలిపోయింది. ఇప్పుడు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది స్వామి అని దుఃఖిస్తాడు అర్జునుడు. దాంతో అతన్ని ఓదారుస్తూ ఆ ముని ఇలా అంటాడు. నాయనా, ధనం బ్రతకటానికి ఉపయోగపడుతుంది, కాని ప్రేమ, మానవత్వం లేని సంపద ఎన్నటికీ సంతోషాన్నివ్వదు. నీకున్నది డబ్బు కాదు, నరకం. ఇది నీ తాపత్రయానికి వచ్చిన ఫలితం. మరణానికి ముందు నీ జీవితాన్ని పునరాలోచించు. సంపద వెనుక పరిగెత్తినంతగా మానవత్వాన్ని పెంచడానికి ప్రయత్నిస్తే నువ్వు నిజమైన ఆనందాన్ని అనుభవించేవాడివి. సరే, ఇప్పటికైనా ఈ నిజాన్ని తెలుసుకున్నావు కాబట్టి ఇక ప్రశాంతంగా తనువు చాలించు అని అంటాడు ఆ ముని. దాంతో అతని మాటలు అర్జునుడు మనస్సును గట్టిగా తాకుతాయి. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది. మరికొద్ది రోజుల్లోనే అతను తన చివరి శ్వాస విడుస్తాడు. ఆ జీవితాంతం తన ప్రాణాన్ని పణంగా పెట్టి డబ్బు వెనుక పరుగుపెట్టిన అర్జునుడికి చివరికి ఆ డబ్బే అతని ప్రాణానికి సుఖం లేకుండా చేసింది.